గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. మనం ఇప్పుడు సెల్స్ గురించి స్టడీ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ అంటే ఏంటి, సెల్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. మనం బయాలజీలో చదివిన సెల్ కాదు ఇది. ఏంటి బయాలజీలో సెల్ అంటే? సో ఎవ్రీ లివింగ్ థింగ్ బతుకుతుంది లేదా జనరేట్ అవుతుందంటే బికాజ్ సెల్. సో అది బయాలజీ. బట్ ఫిజిక్స్కి వచ్చేసరికి మనం బ్యాటరీ అంటాం. బ్యాటరీని సింపుల్గా సెల్. అదే సోషల్ సార్ చెప్తే సెల్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా నేరం చేస్తే జైల్లో దోసేయడం, ఓ సెల్లో దోసేయడం. సో ఒకటే స్పెల్లింగ్ ఒకటే బట్ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. బట్ ఓవరాల్గా బ్యాటరీస్కి మనం జనరల్గా సెల్స్తో డినోట్ చేస్తాం. ఈ సెల్ని ఎలా వర్క్ చేస్తుంది, ఈ సెల్స్కి కండిషన్స్ ఏంటి అని మనం తీసుకుందాం. చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. లైక్ డ్రై సెల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైమరీ సెల్స్, సెకండరీ సెల్స్. ఇది మనం జనరల్గా చూసే సెల్. ఓకే, ఇది మనకు జనరల్గా కనిపించే సెల్ అన్నట్టు. ఇప్పుడు ఏదైనా వాచ్లో కానీ మనకి లేకపోతే రిమోట్ కార్స్లో రిమోట్ ఏమైనా యూజ్ చేస్తారు చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, డ్రై సెల్స్. సో ఆ డ్రై సెల్స్లో మనకి ఎక్కడైనా ఇలా ఒక టర్మినల్స్తో కనిపిస్తుంది ప్లస్ అండ్ మైనస్. సో ప్లస్ అండ్ మైనస్ ఎవ్రీ టైం ఉంటుంది. అంటే హైయర్ పొటెన్షియల్, లోయర్ పొటెన్షియల్ ఉంటాయి. ఇవి సెల్గా వర్క్ చేయాలంటే మనకు ఈ సెల్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక సర్క్యూట్లో ప్లేస్ చేస్తే దీంట్లో ఉన్న వోల్టేజ్ వాల్యూ దాని మీద రాసి ఉంటుంది చూడండి. 1.2 వోల్ట్, 2 వోల్ట్, 5 వోల్ట్ అని ప్రతి సెల్ మీద రాసి ఉంటుంది. ఆ సెల్స్ని కాంబినేషన్ చేస్తే మనం ఓవరాల్గా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ని క్లోజ్ చేస్తాం. ఆ డివైస్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అనలాగ్ వాచ్. అనలాగ్ వాచ్ రన్ అవుతుందంటే బికాజ్ ఒక సెల్ ప్లేస్ చేసి ఉంటాం. సో అందుకే మనకి మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ అన్నీ రొటేట్ అవుతుంటాయి. బికాజ్ సమ్ మెషిన్ ఈజ్ దేర్. అందులో ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్ని వర్క్ చేయాలంటే సెల్ రిక్వైర్డ్ ఉంటుంది, అంటే సమ్ ఎనర్జీ రిక్వైర్డ్. సో సింపుల్గా సెల్ అంటే ఏం చెప్పొచ్చు, దట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు డ్రైవ్ ఎన్ ఎంటైర్ మెషిన్ లేకపోతే సర్క్యూట్ లేకపోతే ఎనీథింగ్ ఎలక్ట్రిక్ డివైస్. ఓకే, సో ఆ ఎలక్ట్రిక్ సెల్ని రిలేట్ చేస్తే మనకి జనరల్గా దీన్ని సెల్ అనుకుంటే చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి బేసిక్గా మనం దీన్ని ఎలక్ట్రిక్ సెల్స్ అన్నాం. సో ఎలక్ట్రిక్ సెల్స్ యొక్క రిలేషన్లో ఫస్ట్ మనకి రిలేట్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రైమరీ సెల్ అండ్ సెకండరీ సెల్. సో ప్రైమరీ సెల్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు సెల్స్ ఎలా సెల్స్ వల్ల అసలు కరెంట్ ఎట్లా వస్తుందంటే మీకు కెమిస్ట్రీ రిలేటెడ్ డిస్కస్ చేయొచ్చు. మనం ఒక 2 రాడ్స్ని తీసుకొని 2 రాడ్స్ రిలేట్ చేస్తూ లైక్ క్యాథోడ్, యానోడ్ రాడ్స్ తీసుకొని వీటిని ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ప్లేస్ చేస్తే సరిపోతుంది. అవునా? సో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, దట్ ఎలక్ట్రోలైట్ విల్ డ్రైవ్స్ ద చార్జ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. దీంట్లో ఎలక్ట్రోలైట్ యూజ్ చేస్తాం. అండ్ దీన్ని కన్వీనియంట్గా మనం ఇలా సర్క్యూట్ని డ్రా చేస్తే లెట్ కన్సిడర్ వన్ సమ్ ఎలక్ట్రిక్ డివైస్ తీసుకోండి, లైక్ రెసిస్టరే అనుకుందాం. సో ఆ రెసిస్టర్ నుంచి కరెంట్ ట్రావెల్ చేస్తుందంటే డెఫినెట్గా ట్రావెల్ చేస్తుంది బికాజ్ మనం ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యూజ్ చేస్తున్నాం. దిస్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ విల్ డీల్స్ ద కరెంట్, అంటే కరెంట్ని ట్రావెల్ చేపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పాజిటివ్ టర్మినల్ అండ్ నెగిటివ్ టర్మినల్ అనుకోండి. యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ అంటే పాజిటివ్ అండ్ క్యాథోడ్ అంటే నెగిటివ్. యానయాన్ అంటే పాజిటివ్, క్యాటయాన్ అంటే నెగిటివ్. యానయాన్ అంటే నెగిటివ్, క్యాటయాన్ అంటే పాజిటివ్. యానోడ్ పాజిటివ్. యానోడ్ ఈజ్ నథింగ్ బట్ రాడ్. రాడ్లో ఉండే హైయర్ పొటెన్షియల్ పాయింట్స్ని ప్లస్ తోటి నోట్ చేస్తాం. క్యాటయాన్ అంటే మనకు అక్కడ చార్జ్ పైన యూజ్ చేస్తారు చూడండి, Cl మైనస్, Na ప్లస్, వాటిని క్యాటయాన్స్, యానయాన్స్ అంటాం. ఇక్కడ యానోడ్, క్యాథోడ్ అంటే వేరే రాడ్స్కి రిలేట్ చేస్తాం, పాజిటివ్ నెగిటివ్ టర్మినల్. బట్ ఎప్పుడైనా మనం ఒక సర్క్యూట్ని చూస్తే టర్మినల్ టు టర్మినల్ కరెంట్ అనేది ట్రావెల్ చేస్తుంది. బట్ ఈ టర్మినల్కి వచ్చిన తర్వాత అంటే నెగిటివ్ టర్మినల్కి వచ్చినాం, బ్యాటరీ చూడండి, ఓవర్ వ్యూ అంటే ఇలా బ్యాటరీ తీసుకుంటాం, ప్లస్ మైనస్, కరెంట్ అనేది ప్లస్ నుంచి మైనస్ వరకు వస్తుంది అంటున్నాం. బట్ మైనస్ నుంచి ప్లస్కి తీసుకురావడమే పెద్ద వర్క్ అన్నట్టు. ఇట్ ఈస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఎట్లా యూజ్ చేస్తాం అంటే ఈ మైనస్ నుంచి ప్లస్కి తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబి పాయింట్స్లో A to B ఈజీగా ట్రావెల్ చేస్తుంది కరెంట్ బికాజ్ మనం ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వాడడం. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో చాలా ప్లస్ మైనస్ వాల్యూస్ నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ క్రియేట్ చేస్తూ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది ఎనర్జీ. కానీ B నుంచి A వరకు తీసుకురావడమే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, EMF అనే ఒక వర్క్ చేస్తుంది. చెప్తాం దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ ఒక సెల్. ఓకేనా? ఈ సెల్ని లేదా ఒక ఎలక్ట్రిక్ కరెంట్ని జనరేట్ చేస్తున్నామంటే ఇలా 2 యానోడ్స్, క్యాథోడ్స్ యూజ్ చేస్తాం. మనం తీసుకున్న చిన్న సెల్లో అవన్నీ ఉండవు కదా, అంటే ఇందులో కూడా ఉంటాయి. ఒకసారి మనం ఇది డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడండి, దాంట్లో 2 రాడ్స్ కనిపిస్తాయి. అఫ్కోర్స్ అన్ని ఎలక్ట్రోలైట్ అంటే లిక్విడ్ సొల్యూషన్స్ అవసరం లేదు, మనం కండక్టర్స్ కూడా తీసుకుంటాం. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ లాగా కండక్టర్స్ కూడా వాడచ్చు. ఆ కండక్టర్స్ నుంచి కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కరెంట్ని డ్రైవ్ చేస్తాం. సో ఎంటైర్ సిస్టంలో మనకి కరెంట్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్.
పొటెన్షియల్ ఈజ్ డిఫరెంట్. పొటెన్షియల్ అంటే ఏం చెప్తున్నాం, ఏ నుంచి బి వరకు ఒకవేళ ఛార్జ్ లేదా కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి డ్రాప్ అయిన పొటెన్షియల్ వాల్యూ అంటాం వి పొటెన్షియల్ డ్రాప్ జరిగిందని చెప్తాం అంతే పొటెన్షియల్ వాల్యూ అంటే. కానీ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ ఆల్సో డ్రైవ్ ద లోయర్ పొటెన్షియల్ టు హైయర్ పొటెన్షియల్. ఇట్ మెయింటైన్ సేమ్ కరెంట్. ఒక క్యూ ఛార్జింగ్ లేకపోతే ఒక ఎలక్ట్రాన్ని ఈ ప్లేస్ నుంచి ఇలా మొత్తం సర్క్యూట్ని ట్రావెల్ చేయడం కోసం రిక్వైర్డ్ అయిన ఎనర్జీనే మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. దిస్ ఈజ్ నాట్ ఎ ఫోర్స్, ఇట్ ఈస్ ఎ వర్క్ డన్. నేమ్లో ఫోర్స్ ఉందని ఇది ఫోర్స్ కాదు, ఇది మనం వర్క్ డన్గా ట్రీట్ చేస్తాం లేదా ఎనర్జీగా ట్రీట్ చేస్తాం. బ్యాటరీ ఇచ్చారంటే బ్యాటరీలో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వాల్యూస్ అనేది మనకు వాల్యూస్ డిక్రీజ్ అవుతూ రావచ్చు, ఇంక్రీజ్ అవుతూ రావచ్చు, డిపెండ్స్ ఆన్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ కండిషన్. ఓకే, ఇది మనకి ఇలా ఉంటుంది అన్నట్టు సర్క్యూట్స్లో. వాటిని బేస్ చేసుకుని మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకవేళ మనం సెల్ని ఛార్జ్ చేస్తే, ఒకవేళ సెల్ని మనం యూజ్ చేస్తున్నాం, మొబైల్ యూజ్ చేస్తున్నాం, మొబైల్ని మళ్ళీ రీఛార్జ్ చేయొచ్చా? ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేస్తాం, మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేస్తాం. అంటే ఒక సెల్ని మళ్ళీ రికవర్ చేస్తే, అంటే రీఛార్జ్ చేస్తే దాన్ని మనం సెకండరీ సెల్స్ అంటాం. ఒక సెల్ని మళ్ళీ రీఛార్జ్ చేయలేం, ఒకసారి యూజ్ చేస్తాం పడేస్తాం. దీన్ని ఎవరైనా రీఛార్జ్ చేస్తారా? మనకు చిన్న ఉన్నప్పుడు మన ఇంటికాడ చేసేవాళ్ళు అన్నారు, వాచ్లో సెల్ అయిపోతే అరే కొద్దిసేపు ఎండకు పెట్టరా పని చేస్తుందేమో అంటారు. అవునా? అట్లా చేయడం వల్ల ఏమైనా పని చేస్తుంది అంటే యాక్చువల్ ఫార్చునేట్లీ అది పని చేస్తుంటుంది, కొద్దిసేపు పని చేస్తుంది. ఎందుకంటే సడన్గా మనం సెల్ని తీసేసిన తర్వాత దాంట్లో ఎంతో కొంత లో ఎనర్జీ ఉంటుంది. మొత్తం తీసేస్తే 2 volts కంప్లీట్ అయిపోదు. తీసిన తర్వాత మళ్ళీ సర్క్యూట్లో ప్లేస్ చేస్తాం కాబట్టి ఆ లో ఎనర్జీని తీసుకుంటా తప్ప ఎండకు పెట్టడం వల్ల లేకపోతే హీట్ చేయడం వల్ల ఎనర్జీ రాదు. అలాంటి సెల్స్లో మనం రీఛార్జ్ చేయలేం. అంటే వీ కెనాట్ రీఛార్జ్ దట్ ఎలక్ట్రిక్ డివైస్, వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ప్రైమరీ సెల్స్. సెకండరీ సెల్స్ అంటే ఏం చెప్పొచ్చు, సెల్స్ని మనం దీన్ని రీఛార్జ్ చేయలేము, అంటే వీ కెనాట్ రీఛార్జబుల్. అండ్ నెక్స్ట్ సెకండ్ సెల్, సెకండరీ సెల్స్ రాస్తాం. సెకండరీ సెల్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ రీఛార్జ్. ప్రతిదాన్ని మనం యూజ్ చేసిన దాన్ని ప్రతిదాన్ని రీఛార్జ్ చేయొచ్చు. అవునా? సో ఏ బ్యాటరీ అయినా తీసుకొని ఏ బ్యాటరీ అయినా మనకి ఇంకా ఇక్కడ ప్రాసెస్ జనరల్గా ఈ సెల్లో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే ఎక్కడైనా సరే, ఇప్పుడు ఇక్కడైనా సరే ఈ సెల్ని ఛార్జ్ చేస్తేనే ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. డైరెక్ట్గా తీసుకొచ్చి నువ్వు యూజ్ చేయమంటే యూజ్ చేయలేము. ఎలక్ట్రోడ్స్ యానోడ్స్ క్యాథోడ్స్ వాల్యూస్ 2 యూజ్ చేసి ఉంటాం, ప్లస్ నుంచి మైనస్కి ఎనర్జీ స్టోర్ చేసి ఉంటాం. ఆ స్టోర్ చేసిన దాన్ని తీసుకొచ్చి డివైస్లో ప్లేస్ చేస్తే కన్వర్షన్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఫోన్లో ఫస్ట్ మనం ఛార్జ్ చేస్తున్నాం. ఫోన్లో ఫస్ట్ ఛార్జ్ చేసినప్పుడు దాని అర్థం ఏంటి, స్లోలీ దట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద కెమికల్ ఎనర్జీ. బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీలో సమ్ కెమికల్ సొల్యూషన్స్ ఉంటాయి, ఆ కెమికల్ సొల్యూషన్స్ ఎనర్జీ అంతా స్టోర్ చేసుకుంటారు. అండ్ సిమిలర్లీ ఇంట్లో ఇన్వర్టర్స్ ఉంటాయి, కరెంట్ పోయిన వెంటనే పవర్ వస్తుంది. పైన మన బిల్డింగ్ పైన విండ్ ఎనర్జీ ఉంది, సోలార్ ఎనర్జీ ఉంది. ఏం చేసేవన్నీ, దట్ టోటల్ ఎనర్జీ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు ద బ్యాటరీస్. పెద్ద బ్యాటరీస్ ఉంటాయి చూడండి ఆఫీస్ రూమ్కి వెళ్తే. సో బ్యాటరీస్లో ఏమవుతుంది, టోటల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా స్టోర్ అయిపోతుంది. సో ఇమీడియట్లీ పవర్ ఆఫ్ ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. దట్ ఎనర్జీ నైదర్ క్రియేట్, వీఆర్ చేంజింగ్, వీఆర్ కన్వర్టింగ్ విండ్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నాం. సోలార్ ఎనర్జీ అంటే లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఎనర్జీ. క్రియేట్ చేసాము మనం, ఇక్కడ నుంచి తీసుకొచ్చినామా లేదు, ఉన్నదాన్ని మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో అట్లా ప్రతి దగ్గర ప్రాసెస్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ సెల్స్లో జరిగే కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీని ఏమంటామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. కెమికల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ కూడా అంటాం. కొన్నిసార్లు మోటార్ కూడా రన్ అవుతాయి కదా, మోటార్ రన్ అయినప్పుడు మెకానికల్ ఎనర్జీగా వర్క్ చేస్తుంది. ఫ్యాన్ రివాల్వ్ అవుతుంది, మెకానికల్ ఎనర్జీ. విండ్ వస్తుందా, మీకు ఫీల్ అవుతారా, కూల్ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, దట్ ఎలక్ట్రికల్ ఎనర్జీస్ కన్వర్ట్స్ ఇంటూ ద విండ్ ఎనర్జీ. సో దట్ ఎనర్జీ నెవర్ లాస్ట్, మనకు ఆల్వేస్ కన్వర్షన్ అవుతుంది అన్నట్టు. సో అట్లా ప్రతి సెల్స్లో జరిగే ప్రాసెస్ ఇది. అది వైస్ వర్సా కూడా జరుగుతుంది. చూడండి, ఫస్ట్ మనం ఇన్వర్టర్ బ్యాటరీస్ కావచ్చు, మొబైల్ ఛార్జెస్ కావచ్చు, ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని బ్యాటరీలో స్టోర్ చేసినాం కెమికల్ ఎనర్జీ. స్లోలీ బై యూజింగ్ ఆఫ్ ద డివైస్ డెఫినెట్గా డిశ్చార్జ్ అయిపోతుంది. అవునా? ఆఫ్టర్ డిశ్చార్జింగ్ ఆఫ్ సెల్స్ మళ్ళీ ఛార్జ్ చేస్తుంటాం. డిశ్చార్జ్ అయ్యే ప్రాసెస్ చెప్పండి, దట్ కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్. లైక్ ఫ్యాన్స్ యూజ్ చేయొచ్చు, ఇన్వర్టర్స్ నుంచి బల్బ్స్ యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అయింది. మొబైల్ నుంచి అయితే లైట్ వస్తుంటుంది, ఎప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తున్నా ఆపరేట్ చేస్తాం, లైట్ వస్తుంది అంటే లైట్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. అక్కడిక్కడ స్క్రీన్ ఆపరేట్ చేస్తున్నాం, అంటే ప్రాసెస్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ అన్నట్టు. ఎలాగైనా జరుగుతుంది ప్రాసెస్, డిఫరెంట్ ప్రాసెస్లో ఉంటాయి. ఇవి ప్రైమరీ సెకండరీ సెల్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనం వీటిని బేస్ చేసుకుని ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ తీసుకుంటాం. దట్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్.
ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. దీన్ని మనం ఫోర్స్ అనొద్దు ఎప్పుడు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎప్సిలాన్తో డినోట్ చేస్తారు లేదా ఈతో డినోట్ చేస్తారు, వాట్ ఎవర్ సింబల్, విచ్ ఈజ్ ఎనర్జీ యాజ్ ఇట్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ వోల్ట్. వోల్ట్తో కంపేర్ చేస్తాం. ఎనర్జీ డ్రైవ్ పర్ ఏ ఛార్జ్, వర్క్ డన్ బై ఏ ఛార్జ్. ఇక్కడున్న ఛార్జ్ని కంప్లీట్ సర్కిల్లో రివాల్వ్ చేసే వర్క్ ఎవరు చేస్తారంటే వాళ్ళు. పర్టికులర్ ఒక ఛార్జ్ డ్రైవ్ చేస్తున్నాం, ఈఎంఎఫ్ వస్తుంది. 2 ఛార్జ్ని డ్రైవ్ చేస్తున్నాయి, ఈఎంఎఫ్ వస్తుంది. అట్లా ప్రతి ఛార్జ్ని ఎంటైర్ సర్క్యూట్లో ఒకటే కరెంట్ ఉంటుందని చెప్పాను మీకు. సర్క్యూట్ మొత్తంలో కరెంట్ ఎప్పుడు కాన్స్టెంట్. ఫైనల్ ఇనిషియల్గా ఐ కరెంట్ ఇస్తే ఫైనల్ యూ గెట్ ఐ కరెంట్ ఓన్లీ. 2I అయింది ఎవరికైనా. సో ద కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఎందుకు చేస్తుందంటే దట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఒక ఛార్జ్ని కంప్లీట్గా ఎంటైర్ సర్క్యూట్లో కాన్స్టెంట్ కరెంట్తో ట్రావెల్ చేయించే వర్క్ చేసేవాళ్ళు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. దీన్ని కంపారిజన్ కోసం మనం కంపేర్ చేసుకోవాలి. అసలు పొటెన్షియల్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూఆర్ క్రాసింగ్ ఏ డివైస్ లైక్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, వాట్ ఎవర్ యూఆర్ క్రాసింగ్, డెఫినెట్గా పొటెన్షియల్ డ్రాప్ అవుతాం. పొటెన్షియల్ డ్రాప్ స్లోలీ వానిష్ అవ్వచ్చు. బట్ ఈఎంఎఫ్ వాల్యూస్ అనేది టోటల్ ఎనర్జీ లాస్ అవ్వడం వల్లనే ఈఎంఎఫ్ లాస్ అవుతుంది. సో అప్పుడు మనం దీనికి రిలేట్ చేస్తే, పొటెన్షియల్కి ఈఎంఎఫ్కి రిలేట్ చేస్తే V ఈజ్ ఈక్వల్స్ టు, యాక్చువల్లీ టర్మినల్ వోల్టేజ్తో కంపేర్ చేస్తాం. V ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ మైనస్ I ఇంటూ R, వేర్ R ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్సిలాన్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది ఎందుకు మనకి, లేదా ఇట్లా ఈఎంఎఫ్, టోటల్ ఈఎంఎఫ్ ఎంత ఉంది సర్క్యూట్లో అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు V ప్లస్ I ఇంటూ R. సో ఇక్కడ మనకు IR అంటే స్మాల్ r వాల్యూ, ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూ, క్యాపిటల్ R అంటే ఎక్స్టర్నల్ ఇక్కడ వస్తుంది. దట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు V ఈజ్ నథింగ్ బట్ I ఇంటూ R. సో ఐతో డినోట్ చేస్తున్నాం ప్లస్ I ఇంటూ R. I కాన్స్టెంట్ అంటున్నాం కదా ఎంటైర్ సర్క్యూట్లో. సో దట్ I కాన్స్టెంట్, దట్ I కామన్, R ప్లస్ స్మాల్ r ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఇక్కడ నుంచే ఎనర్జీ ప్రాసెస్లో అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్లో సమ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఓకేనా, ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, H2SO4 తీసుకోండి, CuSO4 తీసుకోండి. ప్రతి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఇంప్యూరిటీస్ డెవలప్ అవుతాయి. ఆ ఇంప్యూరిటీస్ ఏం చేస్తాయి, కరెంట్ని ఫాస్ట్గా ట్రావెల్ చేయకుండా ఆపుతాయి. అక్కడ క్రియేట్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, రెసిస్టెన్స్ అంటాం. అంతేనా, కరెంట్ను అపోజ్ చేసే వాళ్ళని రెసిస్టెన్స్ అంటాం. సో దట్ సొల్యూషన్లో కూడా అపోజ్ చేసే ఛార్జెస్ని కూడా రెసిస్టెన్స్ అంటాం. దాన్ని మనం ఇక్కడ స్మాల్ r, వేర్ స్మాల్ r ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సమ్ టైమ్స్ సెల్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉండకపోవచ్చు, వాటిని ఐడియల్ సెల్స్ అంటాం. ఐడియల్ సెల్స్లో R వాల్యూ 0 ఉంటుంది, అంటే కంప్లీట్గా ఐడియల్గా వర్క్ చేస్తాయి అన్నట్టు. ఐడియల్ వాడు ఎగ్జిస్ట్ కాదు, బట్ ఎగ్జిస్ట్ అయితే మాత్రం స్మాల్ r వాల్యూ 0 తీసుకుంటాం. వెన్ స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు 0 వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఐడియల్ సెల్ ఆర్ ఐడియల్ బ్యాటరీ, ఇలా యూజ్ చేస్తారు. ఓకేనా, ఐడియల్ సెల్ అని యూజ్ చేసినప్పుడు స్మాల్ r వాల్యూ 0 తీసుకొని చేస్తే సరిపోతుంది. ఈఎంఎఫ్ వాల్యూ సేమ్ యూనిట్స్ ఉంటాయి చూడండి, అకార్డింగ్ టు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఈక్వేషన్ ఆఫ్ హోమోజినిటీ బేస్ చేసుకొని బోత్స్ కంపారిజన్ చేస్తాం. ఇది వోల్టేజే కదా, ఇది కూడా వోల్టేజే, I ఇంటూ R అంటే వోల్టేజ్. ఇదంటే మనకి ఈఎంఎఫ్ యూనిట్స్ ఏమవుతాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ద వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, అంటే వోల్ట్తోనే రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ వన్, ml² T⁻³ A⁻−1. Is that correct? Work by charge. Potential is nothing but work by charge. Work by charge కాబట్టి ml² T⁻³ A⁻−1. ఇది మనకి డైమెన్షన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ అండ్ వోల్ట్ కూడా డైమెన్షన్స్. ఇంకా ఇలా రిలేట్ చేసుకోకపోతే వర్క్ బై ఛార్జ్ అని అంటున్నాం కదా, ఒక ఛార్జ్ని డ్రైవ్ చేయడం కోసం జౌల్ పర్ సెకండ్ అని కూడా కరెక్టే. సారీ పర్ కూలుమ్ అని చెప్పినా కరెక్ట్, జౌల్ పర్ కూలుమ్ అన్నా కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనకి ఓవరాల్గా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని యూజ్ చేస్తూ మనం అసలు జనరల్గా ఎలక్ట్రోమోటివ్ ఫోర్సెస్ ఛార్జింగ్ కండిషన్లు ఎలా ఉంటాయి అండ్ డిశ్చార్జింగ్ కండిషన్స్లో ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సెల్ని స్టడీ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్ రియాలిటీలోకి వద్దాం. జనరల్గా ఏమవుతుందంటే ఇలా ఇన్సైడ్ రియాక్షన్ జరగడం వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది అంటున్నాం. సో జనరల్గా మనం సెల్ని ఎలా చూపిస్తామంటే ఈ ప్రాసెస్లో చూపిస్తాం. సో కీప్ రిమెంబర్, ఎవ్రీ సెల్ హ్యాస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. డెఫినెట్గా వాటికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని మనం ఆర్తో డినోట్ చేస్తాం. బట్ ఎంటైర్ సర్క్యూట్లో మనకి సెల్ని ఛార్జ్ని డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకేనా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఉంటుంది అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఉంటాయి. ఇవి రెండు 2 ప్రాసెస్లో వర్క్ చేస్తాయి. మనం అంటున్నాం ఇక్కడ, ఒకసారి సెల్ని రీఛార్జ్ చేయకపోతే ప్రైమరీ సెల్, వన్స్ యూ కెన్ రీఛార్జబుల్ దట్ సెల్ మన సెకండరీ సెల్స్ అంటున్నాం. అంటే సెల్స్కి రీఛార్జ్ చేయాలంటే ఎలా చేయాలి, ఒకవేళ సెల్ వాల్యూ స్లోలీ డిశ్చార్జ్ అవుతుంటే ఏం చేయాలి,
డిశ్చార్జ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ కరెంట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది అంతేనా, ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంటుంది, మధ్యలో రెసిస్టర్ కానీ బల్బు కానీ పెడితే గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా నీ కరెంట్ వాల్యూస్ ఏమవుతున్నాయి, డిశ్చార్జ్ అయిపోతుంది, బ్యాటరీ స్లోగా వ్యానిష్ అయిపోతుంది. బ్యాటరీ వ్యానిష్ అవుతుంది అంటే దీని నుంచి అంటే డిశ్చార్జింగ్ ఆఫ్ సెల్. సో డిశ్చార్జింగ్ కండిషన్లో మనం వాడే ఫార్ములా దట్ ఈజ్ V ఈజ్ ఎప్సిలాన్ మైనస్ I ఇంటూ R. ఇక్కడ స్లోలీ వ్యానిష్ అయిపోతుంది, వ్యానిష్ అవుతూ టోటల్ వాల్యూస్ అనేది ఈ వాల్యూ 0 అయిపోయిందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ అయిపోతాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఛార్జింగ్ కండిషన్ తీసుకుంటే, అండ్ ఛార్జింగ్ కండిషన్ వాల్యూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛార్జ్ అవ్వాలంటే సెల్, ఇప్పుడు ఇక్కడున్న సెల్నే ఛార్జ్ చేద్దాం మేము. సెల్ని ఛార్జ్ చేయాలంటే కరెంట్ అక్కడ నుంచి తీసుకోవద్దు కదా, దానికి ఇవ్వాలి. అంటే కరెంట్ డైరెక్షన్ ఏమవుతుంది, దట్ -2 ప్లస్ ఈజ్ నథింగ్ బట్ దట్ యాక్చువల్ కరెంట్ డైరెక్షన్, ఇది ప్లస్ మైనస్ ఉన్నా సరే దీన్ని ఛార్జింగ్ కండిషన్ అంటాం. అంటే ఓవరాల్ సర్క్యూట్ ఎక్కడి నుంచి ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది, ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి నువ్వు సెల్కి ఛార్జ్ ఎనర్జీ ఇస్తున్నావు అండ్ స్లోలీ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఛార్జింగ్ అయినప్పుడు కండిషన్ V ఈజ్ ఎప్సిలాన్ ప్లస్ I ఇంటూ R. సో మోస్ట్లీ మన కేసెస్ డిశ్చార్జింగ్ కండిషనే వాడతాం, బట్ ఎస్పెషల్లీ ఛార్జింగ్ కండిషన్ వాడితే మాత్రం ఎప్సిలాన్ ప్లస్ I ఇంటూ R, వేర్ I ఈజ్ నథింగ్ బట్ కరెంట్, ఎంటైర్ సర్క్యూట్లో ఒకటే కరెంట్ పోతుంది. అండ్ స్మాల్ r ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్? ఓమ్స్. రెసిస్టెన్స్ అనే వర్డ్ కనిపిస్తే మనం ఓమ్ అని యూస్ చేస్తాం, ఓకేనా. అండ్ వీ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఫర్ ద EMF ఆల్సో. EMF విల్ డిపెండ్స్ ఆన్ సెల్, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఇక్కడ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్సెస్ కాదు, కరెంట్ కాదు, రెసిస్టెన్స్ కాదు. EMF will depends on electrolyte solution, copper sulfate, H2SO4 అండ్ డిఫరెంట్ ఇంకా ఏదైనా సొల్యూషన్స్ తీసుకో, వాటి యొక్క ఎలక్ట్రోలైట్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. సో మనం లిక్విడ్ సొల్యూషన్ హాట్ లిక్విడ్ తీసుకోవచ్చు, కోల్డ్ లిక్విడ్ తీసుకోవచ్చు. మనకు తెలుసు హాట్ చేసినప్పుడు టెంపరేచర్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తారు కండక్టర్స్లో. సో ఇక్కడ కూడా అంతే, ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అండ్ nature of electrolyte solution. What is internal resistance? Which is also opposing the current in a conductors or in a electrolyte solutions, that from minus to plus. So generally plus to minus, terminal to terminal voltage drive చేస్తుంది, బట్ మైనస్ నుంచి ప్లస్కి కూడా డ్రైవ్ చేసేటప్పుడు అంటే B to A కూడా రావాలి. చూడండి, ఏ హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ ఈజీ వస్తుంది. వాటర్ కింది నుంచి పై నుంచి కిందికి ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వస్తుంది, కింది నుంచి పైకి ఎక్కియండి, యూ రిక్వైర్డ్ ఏ మోటార్, అంతేనా. పైకి ఎక్కుతున్నాయి ట్యాంక్ మీదకి, చప్పట్లు కొడితే ఎక్కుతాయా? ఎక్కువ కదా, మోటార్ వేయాలి, దానికి కష్టపడాలి, లేకపోతే బిందెలు పోసుకొని పోయాలి పైకి. అంటే మనకి ఎనర్జీ అనేది పైకి తీసుకెళ్ళాలంటే వీ షుడ్ డూ వర్క్. ఇక్కడ నుంచి లోయర్ పొటెన్షియల్ నుంచి హైయర్ పొటెన్షియల్. ఇక్కడ చేసే వర్క్ ఎవరిది? EMF. దట్ EMF విల్ వర్క్స్ ఎంటైర్ సర్క్యూట్లో ప్లస్ నుంచి మైనస్కి, మైనస్ నుంచి ప్లస్కి, ఎంటైర్ సర్క్యూట్లో వర్క్ చేసేవాళ్ళు EMFగా రిలేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్లో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ వల్ల మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్రియేట్ అయిందంట. డస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైమెన్షన్ ఫార్ములా అంటే ఎస్ ఇట్ డిపెండ్స్, యాజ్ ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫార్ములా. ద రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ డైమెన్షన్స్ ఫార్ములా రాస్తే రో ఇంటూ L/N అని రాస్తాం కదా. సో ఆ ఫార్ములా రిలేట్ చేస్తే క్యాపిటల్ R ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనుకుంటే స్మాల్ r కూడా డిపెండ్ అవుతుంది. దిస్ వన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద రాడ్స్, ఓకేనా. డిస్టెన్స్ బిట్వీన్ ద రాడ్స్ అంటే లెంత్ ఇక, ఓకే. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ది ప్లేట్స్. ఇక్కడ మనమేమో ఏరియా ఆఫ్ రాడ్ అనుకుంటాం, ఇక్కడనేమో ఏరియా ఆఫ్ ప్లేట్. మనం తీసుకునే ఎలక్ట్రోలైట్ ప్లేట్స్ చిన్నయా పెద్దయా వాటి ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. అండ్ యాజ్ వెల్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అండ్ టెంపరేచర్. వర్డ్స్ థియరీ పాయింట్స్ మనకు కనిపిస్తాయి అప్పుడప్పుడు. నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మీద అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది, ఓకే. రైట్, నోట్ చేసుకున్నాం. కట్ ఇంకా